వెల్కమ్ టు మై ఛానల్ చంటి విలేజ్ టాక్స్. ఈరోజు చిన్న మెసేజ్ని మీకు ఈ వీడియో రూపంలో అందించాలి అనుకుంటున్నాను. 5 ఏళ్లలో పూర్తిగా రూపుమాపుతాను అన్న అంటరానితనం 65 ఏళ్ళు అయినా పోలేదు అంటే నమ్మగలమా? అంటరానితనం పూర్తిగా పోయి దేశమంతా సమానత్వంతో మెలుగుతుంది అంటారా? అడుగడుగున అణిచివేతలు లేవు అనగలమా? ఏ ఆశయాలతో అంబేద్కర్ రాజ్యాంగం రాశారో ఇప్పుడు ఏ విధమైన రాజ్యాంగం అమలవుతున్నాయో, అణగారిన వర్గాల ఆవేదన చూస్తే ఈనాడు అంబేద్కర్ ఏం చెప్తాడు? అనేక చోట్ల అంటరానితనం ఏ రూపంలో ఉందో మీకు చూపించే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఎవరైతను అందరు మనుషులు లెక్కే ఉన్నాడు, నడుస్తున్నాడు, ఆక్రోశిస్తున్నాడు. ఎవరైతను? ఓ అగ్ర కులీకులారా, అంతరాని వాణ్ణి మీ రాజు వీధుల మీద నడిచి వస్తున్నావు, తప్పుకుండా అవును, ఇతను అస్పృశ్యుడు, ఇతను బానిస. దక్షిణ భారతదేశంలో నీగ్రో కేవలం ఆర్థిక బానిస మాత్రమే. కానీ భారతదేశంలో మీకు కనిపిస్తున్న అస్పృశ్యుడు ఆర్థిక బానిస మాత్రమే కాదు, సాంఘిక బానిస కూడా. ఇతని కోసం మనువు ధర్మశాస్త్రాన్ని రాశాడు. అంతరాని వాణ్ణి మీ రాజు వీధుల మీద నడిచి వస్తున్నావు, తప్పుకుండా అక్కడ వాళ్ళతో కదా ఎవరికిరా గురువుడికి. శూద్రుడు చదువుకోకూడదు, ఒకవేళ చదువుకుంటే అస్పృశ్యునికి చదువు నిషిద్ధం. అక్కడ చదువుకోవాలని ఆరాట పడుతున్నాడు. వాడి నాలుగు ఖండించండి. విజ్ఞానానికి దూరమై చీకట్లో కుంటుమిట్లాడుతున్నాడు ఆ మోగదేవి. కానీ ఇది ఒకప్పటి మాట. కాలం మారింది, రాజులు మారారు, రాజ్యాలు మారాయి. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలా సుఫలా మలయజ శీతలా వందే మాతరం, వందే మాతరం. మనకు మనమే పరిపాలించుకుంటున్నాం. ఎక్కువ తక్కువ లేవు, కులమత భేదాలు లేవు. స్త్రీలు పురుషులు సమానంగా బతుకుతూ ఉన్నాం. పెంట తినే కుక్కని ముద్దుగా ఉందని సబ్బు పెట్టి స్నానం చేయిస్తారే, దాన్ని ఎత్తుకొని మీద కూర్చోబెట్టుకుంటారు. ఆవు ఉత్స పవిత్రమని పంచితమని నెత్తిన చల్లుకుంటారే. సాటి మనిషిని తప్పికవుతుంది కాసిన్ని నీళ్లు పోయిండమ్మా అంటే తరిమి తరిమి కొడుతున్నారే. ఇదెక్కడి ధర్మం రా బాబు, ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి ధర్మం. దప్పికవుతుంది, మంచి నీళ్లు దొరికితే బాబు. ఇక్కడ ఏదో బోరింగ్ అయ్యా, ఇది పెద్ద కొలపల బోరింగ్, బజార్ బోరింగ్ లో. దీన్ని ముట్టుకుంటే నన్ను చంపేస్తారు. తాగకపోతే నేను చచ్చిపోతాను. అదేదో తాగేస్తా. అరే ఎవరు అక్కడ? అయ్యా, అరే నువ్వు ఆ మాదిగోడివి కదా? అవునయ్యా. అమ్మ దొంగ నా కొడక, ఎంత ధైర్యం రా నీకు?
ఇక తప్పిక అవుతుంటేను. అయితే ఇది మా పెద్ద కొలపల బజార్ బోరింగ్ అని తెలిసే తాగేమన్నమాట. అయ్యా తప్పు అయిపోయిందయ్యా. ఈ ఒక్క తప్పుగా అయిందయ్యా. తప్పుగా అయినా కాదు నా బయలు కాదు. గంగమ్మ ప్రవహించిన పుణ్యభూమి రామనది, గంగమ్మ ప్రవహించిన పుణ్యభూమి రామనది, గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ కన్న కావేరి, గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ కన్న కావేరి. ఎన్నెన్నో జీవనదులు ప్రవహించే దేశంలో, ఎన్నెన్నో జీవనదులు ప్రవహించే దేశంలో మాలమాది కన్నలకే మంచి నీళ్లు కరువాయే. గాజు ఆక పిల్లమే గాజులో అలంకార. గాజు ఆక పిల్లమే గాజులో అలంకార. గాజు ఆక ప్రకృతిలో ఉన్నవాడిని కొంతమందికేనా, మేము మనుషులం కాదా? ఛీ, ఏం బ్రతుకురా నాయనా ఇది, ఏం బ్రతుకు, ఏం బ్రతుకు. అమ్మ ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుంది. టీ తాగితే మంచినీళ్ళు కూడా ఇస్తారు. మంచి టీ అయ్యా కూర్చో ఇస్తా. అరే పంతులు మంచినీళ్ళు కూడా అయ్యా. అరే పంతులు టీరా కూర్చున్నాయా ఇస్తాను. సిగరెట్ కూడా ఇరా. అలా సిగరెట్ అయ్యా అగ్గిపెట్టి బాగుస్తారా? మర్చిపోయానయ్యా. ఏమని అంటారు ఆయన? అరే నువ్వు మానవుడు కదా? అవునయ్యా. అరే ఈ మాలమాదిగలకే ప్రత్యేకంగా టీ తాగడానికి సత్తుకాలు పెట్టాం కదరా అయ్యా. పనిలో పడి వీళ్ళు చూసుకోలేదయ్యా. నువ్వు చూసుకోవడం తప్పు కదయ్యా. ఈ నా కొడుకు ఎక్కువ కుట్టారా? అయ్యా తప్పైందయ్యా. అయ్యా క్షమించండి అయ్యా. సూర్యుని తీయే కులం చందమామదే కులం, సూర్యుని తీయే కులం చందమామదే కులం, నిప్పుటి మరియే కులం నీటిది మరియే కులం, నిప్పుటి మరియే కులం నీటి మారియే కులం, ప్రకృతికి లేని కులం మనుషుల కేడచ్చరా ఇది మనవు పుట్టరా, మనుషుల కేడచ్చరా ఇది మనవు పుట్టరా, ఇది మనవు పుట్టరా. బ్యాక్ బ్యాక్ ఛీ, ఏంది ఈ బతుకు, ఎందుకు ఈ బతుకు, ఎన్నాళ్ళు ఈ ఎగచాట్లు, ఇంకెన్నాళ్ళు ఈ అవమానాలు, ఎందుకు ఈ బతుకు. జై జగదీశ హరే, స్వామి జై జగదీశ హరే, భక్తజనో కా సంగత్, భక్తజనో కా సంగత్ జనమే గురు హరే. ఓం జై జగదీశ హరే, ఓం జై జగదీశ హరే. స్వామి నీ గుడికి ఈ మాలామాది కూడా బండలు పోసాడు, నీ గుడికి ఈ మాలామాది కూడా తట్టలు పోసాడు. ఈ మనుషులంతా నీ బిడ్డలే అంటారు కదా, మరి మేమెందుకయ్యా అంటరాని వాళ్ళం అయ్యో. సాటి మనుషులు కూడా మా మీద ఇంత జాలి కరులు చూపట్లేదే. నీవైనా మా ఇందు దయ చూపయ్యా, కాపాడయ్యా, కాపాడు. నారాయణాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం. ఏది నాయన తీర్థం ముచ్చుగా నువ్వు అస్పృశ్యుడే కదూ, ఊరి దౌర్భాగ్యుడా, ఇంకా గర్భగుడిలాగా తగంటావు. అవతలగా పోరా పేదవా. ఎంత దారులు అయ్యా. పెద్దరెడ్డి గారు, అయ్యా చౌదరి గారు, అయ్యా నాయుడు గారు, రండి అయ్యా రండి. ఈ దౌర్భాగ్యుడు మన దేవాలయంలోకి వచ్చి మన స్వామిని అపరాధం చేయాలి.
రండయ్యా రండయ్యా రండి దేవుణ్ణి చేసింది నీవన్నా గుడిలో పెట్టింది నీవన్నా దేవుణ్ణి చేసింది నీవన్నా గుడిలో పెట్టింది నీవన్నా పల్లెలు వేసింది నీవన్నా రథాలు గుంజేది నీవన్నా పల్లెలు వేసింది నీవన్నా రథాలు గుంజేది నీవన్నా నువ్వు దేవుణ్ణి చూడ గుడికి పోతే కూలన్నా నిన్ను గుడిలోకి రానియాలేమన్నా నిన్ను గుడిలోకి రానియాలేమన్నా అది కూడా పోలీసు కూడా ఇప్పుడు ఈ డెత్ రే రే నేరం ఉత్తరాంధ్ర పాటిస్తే నేరం ఇది ముఖ్యమంత్రి గారి మీద ఆన. బ్యాక్ వెళ్ళిపో. అవును ఈ జిల్లా కలెక్టర్ గా చెప్తున్నాను అంటరానిదనం పాటిస్తే షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేయిస్తా. అవును కఠినంగా శిక్షిస్తాం. ఇది ముఖ్యమంత్రి గారి మీద ఒట్టు. చెప్పు ఎవరు నేను చెరువులోకి దిగనైంది చెప్పు ఎవరు నిన్ను గుడిలోకి రానింది చెప్పబోయే చెప్పు. అసలే మాకు టైం లేదు. అవును 3 రోజులు అంటరానిదనాన్ని రూమ్ ఆపివేయాలి లేకుంటే మా ముఖ్యమంత్రి గారు ఊరుకోరు. అవును మా ముఖ్యమంత్రి గారిని వరల్డ్ బ్యాంక్ ఊరుకోదు. లాఠీ చార్జీ చేసైనా సరే అంటరానితనాన్ని రూపమాపాలి. చెప్పు 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 చెప్పబోయా చెప్పు చెప్పబోయే చెప్పు. నేను చెప్తా. నువ్వు నువ్వు అంటరాని వాడిగా పుట్టినవాడిని, ఎన్నో అవమానాలు పొందినవాడిని, నా వాళ్ళను మనుషులుగా చూడాలని అహర్నిశలు కలల కన్నవాడిని. మీరు అంబేద్కర్? అవును అంబేద్కర్నే. ఏమైంది ఇంత హడావిడిగా ఉన్నారు? అవును సార్ మేము 3 రోజులు అంటరానిదనాన్ని నిర్మూలిస్తున్నాం. అయ్యా రాజ్యాంగంలో అంటరానితనం అన్ని విధాలా నిషిద్ధమని ఆర్టికల్ 17లో రాశాను. అది రాసి కూడా 70 సంవత్సరాలే దాటింది. ఇంతవరకు నిర్మూలించని ఈ అంటరానితనాన్ని ఇప్పుడే ఎందుకు నిర్మూలించాలి అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారి ఆర్డర్, వరల్డ్ బ్యాంక్ వారి ఆదేశం. అంటరానితనం పాటిస్తే అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు? చూడు బాబు నిన్ను ఎందుకు కొట్టారు? మాలా మాదిగ కులపోలమని. మీరు కేవలం ఇతన్ని కొట్టిన వాళ్ళ మాత్రమే అరెస్ట్ చేయగలరు, కానీ అతని కులభావజాలాన్ని అరెస్ట్ చేయగలరా? మనుధర్మ శాస్త్రాన్ని అరెస్ట్ చేయగలరా? దానిని రచించిన ఆ మనువుని అరెస్ట్ చేయగలరా? చాతుర్వర్ణం మయాం సృష్టం అనే మనుషులను వర్ణాలుగా విడదీసినానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధైర్యంగా చెప్పుకున్న శ్రీకృష్ణుడిని అరెస్ట్ చేయగలరా? ఆ భగవద్గీతను తగలబెట్టగలరా? ఏం చేస్తారు? కానీ ఈ రోజుల్లో చట్టాలు చాలా కట్టుదిట్టంగా అమలు జరుగుతున్నాయి సార్. అయితే కారం చెడు రక్తాన్ని చూసిన దోషులు నిర్దోషులుగా ఎలా మారారో చెప్పు. చుండూరు నెత్తుటి మూటల్లో వినిపిస్తున్న ఆ మూలుగులు మీ చట్టానికి వినబడలేదా? వేంపేంటలో సజీవంగా తగలబెట్టిన దేహాలు మీ చట్టానికి కనబడలేదే? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అమలు చేస్తున్నాం సార్. అయ్యా ఎస్పీ గారు, నా దళిత యువకులకు మూత్రంతో తలలు తడిపి గుండ్లు గీయించిన ఆ తోట త్రిమూర్తులు గారిని ఏం చేయగలిగారు? నామాల బాలస్వామిని సజీవంగా తగలబెట్టిన వారిని ఏం చేయగలిగారు? మోగది అన్న జాలి కూడా లేకుండా నా గిరిజన యువతని మీ పోలీసులే మానభంగం చేస్తే ఏం చేయగలిగారు? చట్టం మతం, కులం, అధికారం, న్యాయం అన్నీ కలిసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయలేదా? మీ ఆశలే కదా సార్ మేము నెరవేరుస్తుంది. అవును, అందుకే కదా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు, హాస్టల్లో ఎత్తేస్తున్నారు, సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, దళితులపై దాడులు చేస్తున్నారు, వాళ్ళ అక్క చెల్లెలను మానభంగాలకు గురి చేస్తున్నారు. తప్పు చేశాను సోదరా, తప్పు చేశాను. నేను దేవాలయాన్ని సృష్టించాను అనుకున్నాను, కానీ అందులోకి దయ్యాలు దూరాయి. తప్పదు సోదరా, పోరాడక తప్పదు. బాబా అవును సోదరుడా, నేను రూపొందించిన రాజ్యాంగం నా జాతికి మేలు జరగనప్పుడు దానిని తగలబెట్టడానికి నేనే ముందుకు వస్తానన్నాను.
వస్తున్నా వస్తున్నాను. నీతో మీతో మీతో మీ అందరితో వస్తున్నాను. సెలైపోవాలి దళితుడి గర్జనగా, గిరిజనుడి అంబుగా, మహిళా శక్తిగా, బలహీన కులాల ఐక్య శక్తిగా వస్తున్నాను. పదండి, ఆత్మగౌరవం కోసం పోరాడాలి, కుల నిర్మూలన కోసం ఉద్యమించాలి. అవును సోదరుడా, ఆత్మగౌరవం కోసం పోరాడు, కుల నిర్మూలన కోసం ఉద్యమించు. ఈ రాజ్యకొట్టను బద్దలు చేయి. అవును, ఆత్మగౌరవం కోసం పోరాడాలి, కుల నిర్మూలన కోసం ఉద్యమించాలి, బువ్వ పెట్టే భూమి కోసం పోరాడాలి, ఈ రాజ్య కుట్రను బద్దలు చేయాలి. కాదు కాదు, నువ్వు కాదు కుల నిర్మూలన చేసేది, రాజ్యం నిర్మూలించాలి. పోరాటం అన్నావు, నేరం అవుతుంది. పోరాటం చేయడం నేరం. హక్కుల కోసం పోరాడడమే నేరమైతే ఆ పోరాటం మీతోనే మొదలు పెడతా. అరే సాగరియ పోరురా